రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య యూరియా మంటలు రాజుకున్నాయి. కృత్రిమ యూరియా కొరత వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ కావాలనే డ్రామాలాడుతున్నాయని మంత్రులు తుమ్మల, పొన్నం, సీతక్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసుతోనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని మండిపడుతున్నారు. కాంగనే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాక్లు పెట్టుకునే విధానం గానీ ఇంకోటి గానీ ఆ నైపుణ్యం గానీ అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారు, కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి. యూరియా ఎవరిస్తే వాళ్ళ కోటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. టీఆర్ఎస్ నాయకులు వాళ్లే కొంతమంది చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది, మానుకోండి. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చి ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2500 నుంచి 2650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్. ప్రతి బస్తా మీద 2300 నుంచి 2400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేదు తెలంగాణ వాళ్ళు యూరియా దాచుకున్నారు, తొమ్మలనాశరారు గోడౌన్లో ఉంది అంటాడు పెద్ద మనిషి. మరి ఈ రాష్ట్రాలన్నీ ఏంటయ్యా? నీ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు అందరూ రోడ్ల మీదనే ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు రోడ్ల మీదనే ఉన్నారు. ఈ జనం అంతా ఎక్కడోళ్ళు ఇది మా రాష్ట్రమా? ఇది మా రాష్ట్రమా? ఇది ఏ రాష్ట్రం? ఒకవైపేమో ఆతృత, ఒక్క బస్తాను దొరకకపోతే ఎట్లా, ఇంత పెట్టుబడి పెట్టినాం, ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టినాం. ఆ ఒక్క బస్తా 2 బస్తాలతోనే ఆ రైతుకు వచ్చే పై ఆదాయం ఏదైనా 5,000 10,000 మిగులుతుంది అని అంటే ఇవాళ ఒక్క బస్తా మీద ఆధారపడి ఉంది రైతు బతుకు. అంటే పంట దిగుబడి పెరగటానికి ప్రధానమైంది యూరియా, డిఏపి. కాబట్టి రైతు ఆతృత పడుతున్నాడు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. యూరియా ఎవరియాలి? ఈ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో రైతులు బలైతున్నారు. యూరియా కోసము మా ఎంపీలు, ఈవెన్ మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి విషయం అందరికి తెలుసు. ఇవాళ కేంద్రము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం గాని, రైతు రుణమాఫీ గాని, అదే విధంగా ఏకకాలంలో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇవ్వడం గాని, ఇవన్నిటితో రైతులు సంతోషంగా ఉంటున్నారని ఈ 2 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కూడా బలుక్కొని ఇవాళ యూరియా కొరతను సృష్టించింది ఆ పార్టీలు.